ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. ఒక రోగి వైద్యుని మీద, ఇల్లు కట్టించుకునేవాడు ఇంజనీరు మీద, విద్యార్థి టీచర్ మీద, భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, కూలివాడు తన యజమానుని మీద, ఇలా అనేకమైన వాటిలో మనిషి మరొక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటున్నాడు. అలా నమ్మకం పెట్టుకొనుట వలన రోగి బాగుపడుతున్నాడు, గృహాన్ని బాగా కట్టుకోగలుగుతున్నాడు, విద్యార్థి చదువుకోగలుగుతున్నాడు. ఇలా ఎవరు పెట్టుకుంటున్న నమ్మకాన్ని బట్టి వారు ప్రతిఫలం పొందుకుంటున్నారు. ఒక మనిషి మరొక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటేనే అంత ప్రతిఫలం పొందుతున్నాడు కదా. సాక్షాత్తు ఆ మనిషినే సృష్టించిన దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఇంకెంత వర్ధిల్లుతాడో ఆలోచించు. ఒక్కోసారి మనిషి అయినా మోసం చేస్తాడేమో కానీ నీవు నమ్ముకున్న దేవుడు మాత్రం మోసం చేయడు. కాబట్టి నీవు ఆయనను నమ్మి విశ్వసించినట్లయితే నీవు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. దేవుడు ఈ మాట నీ జీవితంలో సఫలపరిచి నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.